హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము చాలా బాగున్నాము. మీరందరూ బాగున్నారా అండి? నెక్స్ట్ ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఎయిర్పోర్ట్లో ఉన్నాము అనేసి. దాని కంటిన్యూషన్ వీడియోనే అండి. ఇండియాకు వచ్చిన తర్వాత ఇండియాకు వస్తానే ఫస్ట్ నాకు మీషో నుంచి ఆర్డర్ వచ్చింది. అది తీసుకున్నాను. అందులో ఫ్లవర్ వాజులు ఉన్నాయి. సో అవి ఓపెన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాము. జస్ట్ వచ్చాము, బాత్ చేసాము. అవి వస్తానే ఇంకా ఓపెన్ చేసి చూసేస్తేనే కదా మనశ్శాంతిగా ఉంటుంది. ఓపెన్ చేసి చూసేసాము. చూడండి, బాగున్నాయండి. కాకపోతే మేము అనుకున్న సైజు రాలేదు. ఓకే ఇష్ అంతే. చూడండి, అవి ఊడిపోతున్నాయి. అంటే అవి ఏదో బాల్స్ అంటారు కదా, చిన్నవి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్న కొడుకు వాళ్ళ అమ్మమ్మతో ఆడుతున్నాడు. నేను వీడియో తీస్తానని చెప్పి స్టార్ట్ చేసేసరికి మా అమ్మ చూడండి కామ్గా క్వైట్గా ఉంది. మా చిన్న కొడుకు అయితే ఇంకా యాజ్ యూజువల్ అనుకోండి, వీడియో ఆన్ చేసినా చేయకపోయినా వాగుతుంటాడు. మా అమ్మ వీడియో ఆన్ చేశారని చెప్పేసేసరికి కామ్ అయిపోయింది. అమ్మ బాబాయ్ అని అందరూ చూస్తారు మా నిన్ను అంటే. గోమ్ చేస్తాడండి బాగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర. బాగా ఎంజాయ్ కూడా చేస్తారనుకోండి. లవబుల్ సన్నులాగా అనమాట. ఇంతైనా గ్రాండ్ పేరెంట్స్ కదండి, ముద్దుగా చూసుకుంటారు వాళ్ళు. మనలాగా అరవడాలు కొట్టడాలు ఇలా ఏమి ఉండవు. తప్పు చేసినా సరే ఓకే ఏం కాదులే అని చెప్తూ ఉంటారు. మనలాగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయరు వాళ్ళు. వీలైనంతసేపు హ్యాపీగా చూసుకోవడానికి ట్రై చేస్తారు. మా అమ్మ ఇందాక గిచ్చింది కదా, మా అమ్మకి అది ఒక అలవాటు అండి. చిన్నప్పటి నుంచి అలా గిచ్చుతుంది, మమ్మల్ని కూడా అంతే. ఇక్కడైతే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మీషోలోంచి 2 డ్రెస్సెస్ వచ్చినాయి. అందులోంచి ఒక డ్రెస్ రెడ్ది అయితే కూడా 10కి 10 అంటే 10కి 10 అంటే 10 అండ్ 100కి అయితే 100 అండి. అంత బాగా నచ్చింది నాకు. అసలు డిజైన్ కానీ క్వాలిటీ ఎంత అండి, జస్ట్ 450 అంతే. దట్టు సెట్ కదండి. అంత తక్కువకు రావాలంటే అది మీషోలో వెళ్ళి చూస్తేనే దొరుకుతాయేమో అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. చూడండి, అసలు నా ఫేస్లో గ్లో చూస్తే మీకు అర్థమైపోయింది కదా, అంత బాగా నచ్చేసింది. అసలు వావ్ అనిపించేసింది నాకే. చూడండి, చున్నీ కూడా సూపర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా. నాకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని కూడా అనిపిస్తుందండి. ఆ కలర్ కూడా నాకు ఇష్టము. బట్ పింక్ ఫస్ట్ ప్లేస్ అనమాట, ఆఫ్టర్ రెడ్. చూడండి, ప్యాంట్ కూడా మంచిగా దుప్పటాకి ఇచ్చిన డిజైన్ ఇచ్చినారు. టాప్కు కూడా ఇచ్చారండి. చూడండి, నెక్ పార్ట్ దగ్గర టాప్ కూడా ఇచ్చినారు డిజైను. చూడండి, ఊరికి అలా పెట్టేసుకుంటేనే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ వీడియో పెట్టాలి న్యాచురల్గా అనుకుంటున్నాను. నెక్స్ట్ వస్తుంది, ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది న్యాచురల్గా. చూడండి, ఎందుకు ఇప్పుడు న్యాచురల్గా పెట్టలేదంటే అక్కడ మైక్ ఆన్లో ఉన్నింది. సో అంటే ఊర్లో దేవాలయం దగ్గర పెడతారు కదా, అందుకని నేను వాయిస్ ఓవర్ చేస్తున్నాను. నేను వాయిస్ ఓవర్ చేసేటప్పుడు కూడా మైక్ ఆన్లో ఉంది, కాకపోతే డోర్స్ అన్ని లాక్ చేశాను. బట్ చిన్న సౌండ్ ఏదైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, సారీ, ఏమనుకోవద్దు. విలేజ్లో ఉన్నాం కదా, కొద్దిగా అలా ఉండొచ్చు. నెక్స్ట్ ఇదైతే ఓకే అండి. బట్ చున్నీ వేసుకుంటేనే దీన్ని అందమండి, లేకపోతే అసలు ఏమీ అసలు అనిపించదు మంచిగా. బట్ చున్నీ వేసుకుంటే చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ పక్కన కూర్చోండేది మా అత్త. మా చెల్లి తీయలేదు వీడియో, మర్చిపోయిందంట. అలా తీయాలి అని తెలియదు, అమ్మాయికి తెలియదు అనమాట వీడియో ఎలా తీయాలి ఏంది అనేది. ఇటుపక్క కట్ అవుతున్నా సరే తీయలేదు, అంటే యూట్యూబ్ గురించి అమ్మాయికి పెద్ద ఐడియా లేదు, సో తీయలేదు. నేను తీస్తుంది అని అనుకున్నాను. చూడండి,
చున్నీ వేసుకుంటేనే దాని అందం అండి. అసలు ప్లెయిన్ వచ్చేస్తుంది, ఏమి రాలేదు. బట్ అన్నిటికీ దీనికైతే నేను వేసుకున్నాను ఆల్రెడీ. ప్యాకెట్ వచ్చేసింది చూడండి. ఇంకా న్యాచురల్ వీడియో స్టార్ట్ అవుతుంది. కమాన్ స్టార్ట్. హలో అండి, ఇక్కడ చూడండి. ఇంకా నేను దానికి కంటిన్యూషన్ వీడియోనే అండి. పొలంలో నాట్లు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కోసము నేను వంటలు చేశాను. ఇంకా తీసుకొని వెళ్తున్నాము. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు. నేను చెల్లి అత్త అందరం కలిసి వంట చేశాము. ఇంకా తీసుకొని వెళ్తున్నాము పొలానికి. ఏమేం చేసాము అనేది వీడియో తీయలేదు, మర్చిపోయాము కంగారులో. రైసు, పప్పు, రసము చేసాము. అండ్ పాయసం అండి మెయిన్. సారీ, వాళ్ళు అడిగారు పాయసం చెయ్యమని.
అంతమందికైనా చేయగలుగుతానా లేదా అనుకున్నాను. ఆల్మోస్ట్ 20 ఉన్నారండి. 16 కూలోళ్ళు అయితే మన వాళ్ళు 4 మెంబర్స్ అట్లా 20. ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక 4 మెంబర్స్ వేసుకోండి. మొత్తం 24 మెంబర్స్కి నేను కుక్ చేయగలిగినానండి ఆ రోజు. పాయసం వేస్తున్నాను చూడండి. అందరూ చాలా బాగున్నాయి వంటలు అని చెప్పారండి. నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు. అమ్మ నేను రైస్ పెడతా ఉంటే కొంచెం పెడుతున్నావు, నీకు చేత కావట్లేదు, అట్లా గెంటెతో పెడితే నీకు టైం పడుతుంది అని చెప్పి అమ్మ ప్లేట్తో పెడతా ఉంది. ప్లేట్తో పెడితే తొందరగా పెట్టేస్తుందండి. దాంతో గెంటెతో పెడుతుంటే రావట్లేదు. ఇంకా నేను పప్పు వేయమని చెప్పింది అమ్మ. నువ్వు పప్పు వేపమ్మా అని పప్పు వేసాను. వేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ హ్యాపీగా తిన్నారండి. మంచిగా సాంగ్స్ పాడి బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పొలం పని కంప్లీట్ చేశారు. నాట్లు ఇంకా 1 ఎకరాన్నర ఉంది, అది అన్నం తిన్నారు. ఆల్రెడీ 2 అయిందండి అన్నం, వాళ్ళు అన్నం తినే టైంకి. ఆ తర్వాత నుంచి కంటిన్యూ చేసి 1.5 ఎకరా కంప్లీట్ చేశారు నాట్లు. మళ్ళీ నారు వీకడానికి కూడా వెళ్ళారండి. మంచిగా పనిచేస్తున్నారు వీళ్ళు. చూడండి వీళ్ళు బురద పడకుండా అందరు ఫ్యాంట్లు వేసేసుకున్నారండి. లోపల శారీ చిన్నపిల్లలాగా. ఇందాక తినింది చింతాకు అండి. చింతాకు వాడు చిన్న చెట్టు ఉంది, ఎప్పుడు పోయినా తినాల్సిందే అండి. నాకు భలే ఇష్టం. కొంచెం అలా తినేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తుంటే నా నోట్లో మూత వాటరింగ్ అవుతుంది. ఇక్కడైతే ఇంకా స్కూటీ డ్రైవింగ్ అన్నట్టు చాలా రోజులు అయింది కదా, ఒకసారి అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. మా ఆయన అయితే చాలాసార్లు తిరిగినాడులేండి. మా పెద్ద కొడుకు కూడా డ్రైవ్ చేసినాడండి బాబు. ఇప్పుడు మా చిన్న కొడుకు చూడండి, ఇంత స్పీడ్ రేజ్ ఎలా పడితే అలా లాగి పడేస్తున్నాడు. చిన్న నాయలు వద్దు నాయన అన్నా సరే ఏడుస్తున్నాడు. నేను చేస్తాను మమ్మీ, అన్న చేస్తున్నాడు కదా నేను చేస్తాను అనేసి. చూడండి అందరు అనమాట 1 by 1. పెద్ద బాబు, చిన్న బాబు, వాళ్ళ పిన్ని ట్రైనింగ్ అనమాట. వాళ్ళ పిన్ని ట్రైనింగ్లో ఉంది, నేర్చుకుంటుంది. సేమ్ జీతు రీతు ఎలా నేర్చుకుంటున్నారో వాళ్ళ పిన్ని కూడా చూడండి నేర్చుకుంటుంది. అక్కడి వరకు రేజ్ లాగేసింది. ఇక్కడ ఎక్కువ చేస్తుందని చెప్పేసి ఆపేసిండు ఆయనే కంట్రోల్. ఈయన చింతకాయ బీకరా అంటే ఎట్లా బీకాలి, నేను పైకి వెళ్ళలేను అని. నువ్వు వెళ్ళొచ్చు నాన్న పట్టుకొని కొమ్మలతో అంటే డాడీ చెప్తా ఉంటే నవ్వి పెట్టేశాం. ఇక్కడ చూడండి ఇంకా చేలోకి వెళ్ళాము. ఇది చామంచి అండి. ఇది చామంచి వచ్చేసి ఒక 80 సెంట్లు ఉంటుంది, 80 సెంట్లు అంటారు కదా. పొలం అయితే బాగుందండి, కాకపోతే అక్కడక్కడ కొన్ని చనిపోయినాయి చెట్లు స్టార్టింగ్లో. ఇక్కడ మా నాన్న నాకు పురుగులు చూపిస్తున్నాడు, అట్లా రాళ్ళు కొడితే పురుగులు ఉన్నాయి చూడని. అయితే సరే నాన్న ఈ డబ్బాలో వేసుకొని ఎత్తుకొని పోయి షాప్లో చూపించి మందు తీసుకున్నానంటే మా నాన్న మా చెల్లి అందరూ నవ్వుతున్నారు, విష్ణు వీళ్ళందరూ. అదేంది వాళ్ళకి చూపిస్తేనే కదా ఏ పురుగు ఉండేది తెలిసేది అంటే మా నాన్న నవ్వుకుంటూ అన్నాడు. మేము పోయి చెప్తే అర్థమవుతుంది మా వాళ్ళకు అని చెప్తున్నాడు మా నాన్న. వీడు వాళ్ళ తాతయ్య ఎట్లా చేసి చూపించాడో నాకు అలా చేసి చూపిస్తున్నాడు. మమ్మీ చూడు నేను నీకు చూపిస్తాను, నీకు తెలీదా అని అడుగుతున్నాడు. నాకు తెలియదంటే వాడికి తెలుసు అంట. నా చిన్నప్పటి నుంచి నేను చామంచి చూస్తున్నాను కానీ నాకే తెలియదని మా చిన్న కొడుకు చెప్తున్నాడు. ఎందుకంటే మా నాన్న చూపించినాడు కదా, చూపించినప్పుడు ఏంది నాన్న డబ్బాలో తీసుకొని పోవచ్చు కదా అన్నాను కదా, అంటే నేను అలా తెలీదు అనేసి వాడు ఫిక్స్ అయిపోయినాడు అనమాట. చూడ నానా రీతు ఎట్టారా తీసుకునేది మట్టి చూడు, డాడీ చెప్పినట్టు చెయ్యి. అయ్యయ్యో బెల్ట్. హలో గాయ్స్, నేను నిన్ను కూడా తీస్తాను వీడియోలో, ఏం కాదులే. నేనేం వద్దనులే, ఎవరు చూడర్లే, మేము మనది ఎవరు చూస్తారు. ఫేమస్ అయినప్పుడు చూస్తాం. ఫేమస్ అయ్యేంత వరకు తిట్లతో చూస్తాం. రే డాడీ చూడు క్యాట్ లాగా చేస్తున్నాడు. వాడిని తీసుకొని రా చేత్తో.
ఏమండి నువ్వు ఇప్పుడు ఏదైనా చెప్పచ్చు మీ డాడీది అట్లే పెడతా డైరెక్ట్, ఎందుకంటే చిన్న సౌండ్ కూడా లేదు. మీ డాడీ ఏం చూడాలి పొలం భలే ఉంది ఇక్కడ కూర్చొని. మా నాన్న ఇచ్చిన మా యొక్క ఫార్మర్ బావకి సెట్ కావాలే. చూడండి ఇక్కడ మామిడి చెట్లు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరుగుతున్నాను. నువ్వు నార్మల్గా అయితే మాట్లాడుతూ అట్టే మాట్లాడి ఒక్కటి కూడా యాస పెట్టద్దు. మామిడి చెట్లు అయితే మేము చిన్నప్పుడు వచ్చినాం, అప్పుడు రీతి ఉన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం ఇక్కడ. బాగా కూర్చో, కొంచెం బాగా కూర్చో, బాగా నార్మల్గా కూర్చోనా. మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగో ట్రీస్ ఉన్నాయి ఇవన్నీ. అవునా, మేము చిన్నప్పుడు అయితే నేను తెచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేది, బాగా ప్లే చేసేది, మ్యాంగోస్ అన్ని ప్లక్ చేసేది, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఇక్కడ మాకు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు, ఇక్కడికి వచ్చేసరి ఇంటికి తీసుకుంటేది మొత్తం అన్నీ అమ్ముకుంటేది, మనకు మనీ ఇస్తారు తెలుసా. కాయలు వస్తాయి కదా ఇక్కడ ఎన్ని ట్రీస్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 120 ట్రీస్ ఉన్నాయి. అందులో అయితే భలే ఉంటాయి టేస్ట్. మ్యాంగోస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో అయితే బేనీస్ అని ఉంటుంది, ఇక్కడ ఉన్నాయి 10 ట్రీస్ ఉన్నాయి. అబ్బా అవి ఉంటాయి చూడండి, నా టేస్ట్. అది పండు రైప్ అవ్వకపోయినా సరే వాటరింగ్ వస్తుంది నీకు వితౌట్ రైపింగ్ అయినా నైస్గా ఉంటుంది. ఇంకోటి అరటిమాడికాయలు అంటారు ఇక్కడ, ఇదే అరటిమాడికాయ చెట్టు ఫస్ట్ది. అరటిమాడికాయలు అయితే ఇంత పొడుగుంటాయి. అవి చెట్టి చేసిందంటే మా మమ్మీ చేస్తున్నది, నోట్లో పెట్టుకుంటే వాటరింగ్. మా మమ్మీ అంటే ఏమనుకున్నా, నాకు వాళ్ళే చేస్తానన్నా మా మమ్మీ వంటలన్నీ. మమ్మీ కూడా అన్నీ నేర్పించింది. అమ్మమ్మ నేర్పించింది, అమ్మమ్మ నేర్పిస్తుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళ అమ్మమ్మనా మమ్మీకి మ్యారేజ్ అయ్యే వరకు ఏం తెలియదు మళ్ళీ మన ఇంటికి వచ్చింది కదా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ ఇంటికి. నానమ్మ అన్ని ప్రతిదీ నేర్పించింది. పొడి ఎలా కుట్టాలి, కర్రీ ఎట్ చేయాలి, అన్నం ఎలా చేయాలి, డాడీని ఎలా తీసుకోవాలి, అట్లా. చెట్టు ఎండిపోయినట్టుంది. అప్పుడు దీనికి ఇంకుడు చెట్టు కదా ఇది. నాన్న మనకు షాంపూ ఉంది కదా, షాంపూ దీంతో తయారవుతుంది నాన్న. అజిత్ నేచురల్ షాంపూ నాన్నది. చూడు, మేము చిన్నప్పుడు అయితే పైకి ఎక్కేది, ఇవి బల్లే ఉంటాయి తెలుసా, గుత్తికాయలు ఉంటాయి. అసలు ఎక్కేది డ్రై చేసేది, మిక్స్ చేసేది, పూసుకునే ఉంటాయి. అసలు మీకు ఒక్క ఏరు కూడా పాలు కాదు. హెయిర్ ఫాల్ అంతా కండిషనర్ అన్ని అదేనా. చిన్నప్పుడు మమ్మీ అయితే ఊరి నుంచి వచ్చినప్పుడు అన్ని ఎంటుకలు రాలుతున్నాయి. మళ్ళీ వచ్చినాక డాడీ ఇవన్నీ డాడీ అన్ని చేపించి మమ్మీకి. ఇప్పుడు దుబాయ్లో ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం కదా, ఇప్పుడు మళ్ళీ ఆకులు ఈరోజు ఆకులు దంచి మమ్మీకి చూద్దాం. ఓకే, ఆకులు దంచి చూడ. ఈ కుండలు అయితే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మేమే చేసినప్పుడు చేసినావు, చేస్తావా, తెప్పించినాం. అబద్ధాలు చెప్పద్దా. ఓకే, సీ యూ సూన్.